రాజేశ్వరినైతే ఇంక ప్రాణాపాయం నుంచైతే అవని కాపాడి తనకు అసలు నిజమైతే చెప్పేస్తుంది. పిన్ని నీ కొడుకు భరత్ అలాగే మా అమ్మ కూతురు పల్లవి అని చెప్పని అనేటప్పటికీ అసలుకి నువ్వేం చెప్తున్నావు నీకు అర్థమవుతుందా? ఆ పల్లవి నా కూతురు, అసలు నా కొడుకు ఏంటి, నేను చనిపోవాలి, మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు అని చెప్పి అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటే తనకైతే మాత్రం కొంచెం కూడా కనికరం కూడా లేకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు పిన్ని, మా నాన్న ఆ రోజు పుట్టిన బిడ్డకి హార్ట్ ప్రాబ్లం అని చెప్పని భరత్ని తీసుకొని వచ్చి మా అమ్మ దగ్గర అలాగే మా అమ్మ పుట్టిన పల్లవిని తీసుకొని వచ్చి మీ దగ్గర ఇచ్చాడు. ఆ తర్వాత మీరు కూడా పల్లవియే నీ కూతురు అన్నట్టుగా మీరు పెంచారు, కానీ ఇప్పుడు అసలు నిజం ఇదే పిన్ని అన్నట్టుగా చెప్తూ ఉంటే ఒక్కసారి ఏమో అవని చెప్పే మాటలకైతే తను వింటున్నట్టే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక కొత్త నాటకం మొదలు పెట్టారా తండ్రి కూతుర్లు కలిసి అని చెప్పనని ఇంకా అవనినే తిడుతుంది. ఇంకా అలా తిట్టేసిన తర్వాత మళ్ళీ కూడా ఇంకా ఈ లోపల చక్రధర్ అయితే వచ్చిన తర్వాత పల్లవి అయితే అవని అసలు ఏం మాట్లాడుతుంది మా అమ్మతో అని చెప్పి ఇంకా చక్రధర్ని అయితే అంటే మా అమ్మ చనిపోయిందా బతుకుందా చూసుకోవడానికి వచ్చావా నువ్వు అన్నట్టుగా తను తిడుతుంది. అయినా చక్రధర్ అయితే ఒక మాట మాట్లాడకుండా ఇంకా పల్లవి సరే అని చెప్పానంటే అవని అయితే పల్లవిని నువ్వు సైలెంట్గా ఉంటావా లేదా అంటే అవునులే మీరందరూ ఒకటయ్యి మా అమ్మని ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చారు కదా, మా అమ్మని ఈ పరిస్థితి దాకా తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు ఆమె బతుకుండడం కూడా మీకు ఇష్టం లేక మళ్ళీ మీరు వచ్చి ఇదంతా చేస్తున్నారా నాన్న అని చెప్పనని ఇంకా అడుగుతూ ఉంటే ఇంకా రాజేశ్వరి అయితే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. నా కొడుకు నా కూతురు ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు నా కొడుకు ఎవరు, నా కూతురు నాకు పుట్టింది కూతురే కదా అన్నట్టుగా తనైతే వెళ్ళిపోయి భర్త దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా భర్తనైతే చూస్తుంది. నిజంగా భర్త నా పులుకులతోనే ఉన్నాడు, అయినా నా కొడుకే అయి ఉంటాడు. ఆ రోజు హార్ట్ ప్రాబ్లం అని చెప్పని ఒకళ్ళు చనిపోయి ఉంటే నా బిడ్డ చనిపోయినట్టేనా అంటే అట్ట కూడా నన్ను మోసం చేశాడా అని చెప్పానంటే అవని ఏమనుకుంటుంది, చక్రధర్ గురించి మంచిగా చెప్తే అట్టైనా అర్థం చేసుకుంటుందేమో పిన్ని అన్నట్టుగా అవని చెప్తే నా బిడ్డని నన్ను దూరం చేసి నీ కూతుర్ని తీసుకుని వచ్చి మళ్ళీ నా దగ్గరే పెంచావా అని చెప్పని మళ్ళీ చక్రధర్నే తప్పుపడుతుంది. ఇంకా భరత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి పిన్ని ఇలా వచ్చారంటే పిన్నిని కాదు నాన్న నువ్వు నా కొడుకువేను అని చెప్పనని ఇంకా భరత్ని అయితే పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఈ లోపల కమల్ అయితే ఫోన్ చేసి వదిన ఆమె అత్తయ్య లేదు ఇక్కడ హాస్పిటల్లో అనేటప్పటికీ ఇంకందరికీ భయం వేస్తుంది.